ఏం చెప్తారు రోహింగ్యాల అక్రమ చొరబాటు గురించి? ఏముందా వాళ్ళ నీటికని బగాంచి వెళ్దింగాల మన ట్యాక్స్ పైసలతో కట్టుకుంటా మన రేషన్ మన కరెంటు మన నీళ్లు అన్ని మనవి పెట్టుకొని ఇక్కడ క్యాంపులు పెట్టి వాళ్ళ అయ్యే జాగిరి అన్నట్టు లేకపోతే వాళ్ళ అమ్మ మింటారు జాగా అన్నట్టు ఇక్కడ క్యాంపులు పెట్టి వాళ్ళని చేస్తే ఎడికని చేస్తారు. మన హిందువులనేమో అలా కొట్టి చంపి ఉల్టా లట్కాంచి తగలబెడుతురు. ఈ కొడుకులనేమో ఆరాంగా తినిపించి ఇంకా పిల్లలుగా ఉండరా అని చెప్పి మంచి మంచి రూమ్లు ఫ్యాన్లు లైట్లు ఇచ్చుకుంటా పుకట్ల రేషన్ ఇచ్చుకుంటా పుకట్ల బస్సు దవాఖానాలు ఇలా తీసుకుంటా వండుకుంటారు. వీళ్ళందరినీ బగాంచి ఎలగొట్టాలని మేము కోరుతున్నాం. గవర్నమెంట్ ఇంకా ఓటు బ్యాంక్ రాజకీయం తురుకోల ఓట్లు అంటే వాళ్ళు కిందికి మీరు దాకా జొక్కుంటా తిరుగుతారు. వాళ్ళకి తురుకోల ఓట్లు అంటే ఏమైనా చేసుకుంటారు. మళ్ళీ ఇదే తురుకోలని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమను. ఇప్పుడు మధ్యలో ఒక టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బరాబర్ ఇస్తా వాళ్ళకి ఓటు ఇస్తా ఆధార్ కార్డు వేపిస్తా అంటే నీ ఇంట్లో పెట్టుకోరా భయ్, నీ ఇంట్లో పెట్టుకో తుర్కోలను తీసుకొని. ఆ రోంగియా తుర్కోలని బంగ్లాదేశ్ తుర్కోలని నీ ఇంట్లో పెట్టుకో. అంతేగాని మా ట్యాక్స్ పైసలు మేము కట్టే పన్నుతోని వాళ్ళకి పుక్కట్లో ఉండమంటే మేము ఎందుకు పెడతాం? ఆడ మా హిందువులనేమో కొట్టి చంపుతారు, ఇక్కడ ఈ కొడుకులకేమో రాచమర్యాదలు చేయాలా? ఇలా అయ్యే జాగిరా? తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం పక్కా కొడతాం కనిపిస్తా భాజపా. మొన్ననే చూసిరు పురాణాపూర్లో ఏమైందో చూసిరు. ఇప్పుడు పక్క చూస్తారు, పక్క బగాన్ సమాలం. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి సాధ్యమా అన్న? బీజేపీ ఇప్పుడు ఇక్కడ రాజకీయం మాట్లాడడానికి రాలేదు. నేను ఒక భాగ్యరెడ్డి వర్మ వారసుడిగా వచ్చిన. భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ రజాకారులను ఎదిరించి బగాంచి ఆది హిందూ భవన్ పేరుతో అప్పట్లో మా ఆడబిడ్డల కోసం ఆది హిందూ భవన్ స్కూళ్లు తెరిపించి ఓడు మతం మార్పిడి కాకుండా కాపాడిన యోధుడు భాగ్యరెడ్డి వర్మ. ఆయన జాతిలో పుట్టినోళ్ళం భాజపా ఈ రజాకార్ కొడుకులను బగాన్సం మా హైదరాబాద్ ని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. రోహింగ్యాలు పెరిగిపోతే ప్రమాదం ఏంది అసలు? మీరు చూస్తున్నారు గుళ్ళు ధ్వంసం చేసుడు, బుద్ధాలమ్మ టెంపుల్ గుడి ధ్వంసం చేసారు. మొన్న పురాణపూర్లో జరిగింది కదా, మావులు బి పిచ్చోళ్ళే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో నాకు ఇస్తారు పిచ్చి సర్టిఫికేట్. నేను పోయేటప్పుడు దర్గానో మస్జిదో కనిపిస్తే ఆడ మీరు అవుతులు ఎత్తేస్తా. అంటే ఎప్పుడైనా హిందువులు మసీదులపై దాడి చేసిన దాఖలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు లేరు. మా వాళ్ళకి దిల్ పెద్దరే. పూనిరాబోయే ఆడ బతకనీకి వచ్చిండు. పంచర్ దుకాన్లు అట్టి పనులు అమ్ముకునేటోడు, కూరగాయలు అమ్ముకునేటోడు పూనిరాబోయే బతకనీకి వదిలేసిండు అని చెప్పి వదిలేస్తారు తప్ప మా వాళ్ళు ఎప్పుడు దాడి చేయలే. కానీ ఆడగిట దాడిలోకి వస్తే ప్రతి దాడికి గట్టిగా ఉంటారు. మా సంబంధించి ఏం చెప్తారు? మా హిందూ ఆడబిడ్డలకి రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీకు ఫిలిమ్స్ వస్తున్నాయి, కేరళ స్టోరీ గానీ కాశ్మీర్ ఫైల్స్ గానీ ఇలా అనేక చిత్రాలు వస్తున్నాయి. అలా ఆడబిడ్డలని ఏ విధంగా వాళ్ళు ట్రాప్ చేసి టెర్రరిస్టులకి ఒక మెషిన్ గా సప్లై చేస్తున్నారు అలా చూపించారు. దయచేసి ఈ తుర్కో కొడుకులకి ఆఫీస్లల్లా కాలేజీల పొంటి ఇన్స్టిట్యూట్ల పొంటి బస్సుల కాడ మా అన్న దోస్తు తురుకోడు ఆడిపి నాకు అన్న అని చెప్పి ఆయన ఇంటికి పిలిచిరు అనుకో, ఆయనకి వావి వరుసలో ఏముండయి. ఆయన అయ్య కూటిన ఆడబిడ్డనే ఆడు గలీజ్ నదురుతో చూస్తాడు. ఇక నువ్వు దోస్తు చెల్లెవు, ఇక నిన్నెందుకు చూస్తాడు? ఆడు చెల్లెలేగా. సో దయచేసి తుర్కో కొడుకులు బిడ్డ ఓడని ఇంట్లోకి వస్తే ఎలా కొట్టు. సంతానోత్పత్తి తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని, పండ్లలో ఇంజక్షన్ ఇస్తున్నారని నిజమేనా? వాస్తవమే కదా. డాక్టర్లు ఏమో దొంగ కొడుకులు తయారయ్యారు. మేము జావాలా మాకు పిల్లలు పుట్టొద్దు అని చెప్పి ఇంజక్షన్లు గోళీలు ఇస్తారు. ఆ కొడుకులకేమో పోతేమో సపరేట్ ఇలాజు ఇంకా పెంచుకోనికి అనేక రకమైన టాబ్లెట్లు ఇచ్చుకుంటా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. డాక్టర్ నేను ఒకటే కొడుతున్నా, ముస్లిం డాక్టర్ల దగ్గరికి ఓగుర్రి, ఇల్లు కట్టేటప్పుడు ముస్లిం ఇంజనీర్లకి ఇయ్యకుర్రి. ఎందుకంటే అంత బేనియాది గాలే లేరు. మొన్ననే చూసిరు 18-20 మంది డాక్టర్లను పట్టుకుర్రు అని. అందరు బేనియాది గాలు ఉన్నారు. దయచేసి హిందువులను నమ్ముకోర్రి, హిందువులతో బాగుపడరు.